రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేసిన అవుట్డోర్ స్టేడియంను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసేందుకు పాఠశాల స్థాయి నుంచే కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలకు రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్గా మార్చాలి, తద్వారా క్రీడాకారులను ప్రోత్సహించాలి, మెడలిస్టులు తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా ఈరోజు ఈ రాష్ట్రంలో క్రీడలు గుర్తింపు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 50 లక్షలతో అవ్వాల్సిన పని 5 సంవత్సరాలు అన్ని పక్కన పెట్టేయడంతో ఈరోజు కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతుంది. కొన్ని చోట్ల 89%, 92% పూర్తయిన క్రీడా వికాస కేంద్రాలని మరొక 5% కానీ పూర్తి చేస్తుంటే క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చారు. బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ఇచ్చాం. ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ సాధిస్తే 7 కోట్ల రూపాయలతో పాటు బ్రాంజ్, సిల్వర్ అయితే 3 కోట్లు. హారిజెంటల్ రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకునింది రాష్ట్ర ప్రభుత్వం. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కానీ క్రీడల్లో భాగస్వాములు అయితే ఒక క్రీడాకారుని ఏ విధంగా గుర్తించాలో, గౌరవించాలో, ప్రోత్సహించాలో ప్రజాప్రతినిధులకు అవగాహన అవుతుంది. అలాగే ఇక్కడ బ్యాడ్మింటన్, అలాగే పికిల్ బాల్ రెండు కూడా ఒక డ్యూయల్ కోర్టును కూడా ఇక్కడ పెట్టాం. దీనికి నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే గత నెల రోజుల నుంచి కూడా దీన్ని ట్రయల్ గా వదిలితే ఉదయం 6 నుంచి నైట్ 10 వరకు కూడా ఖాళీ ఉండట్లా ఈ కోర్టు. ఆ విధంగా మహిళలు వాకింగ్ చేసుకుంటున్నారు, పిల్లలందరూ కూడా బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు. ఆ విధంగా ఈరోజు ఒక ఫెసిలిటీని కల్పిస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఈ కోర్టు ఈరోజు రవినాయుడు గారు ప్రారంభించినటువంటి కోర్టే నిదర్శనం.